దేవుని పరిశుద్ధ నామానికి మహిమయు ఘనతయు ప్రభావములు కలుగునుగాక. ఈ రాత్రి ఈ ప్రాంతంలో దేవుని వాక్యాన్ని అందించటానికి నన్ను ఆహ్వానించిన ఆత్మీయ గాస్పల్ టీం జానీ గారికి, వారి టీం మెంబర్స్కు, ఎస్పెషల్లీ వెంకటాద్రిపేట పెద్దలకును, మైక్ ఆపరేట్ చేస్తున్న దేవాకును, చక్కగా మ్యూజిక్ అందిస్తున్న యంగ్ బాయ్స్ అందరికీ, సువార్త గాయకులు భాస్కర్ అన్నకు, ఇప్పటి వరకు వర్షిప్ లీడ్ చేసిన బ్లెస్సీ తమ్ముడుకు, బాబు అన్నకు, ఈ ఉదయకాలం అంతా నాతో ఉన్న సాల్మాన్ రజా అన్నకు, డేవిడ్ అన్నకు, లింకన్ అన్నకు, అలాగనే వెంకటేశ్వరరావు గారు, కొద్ది దినముల నుంచి వీరితో నాకున్నటువంటి ఆత్మీయ అనుబంధం, అంతకుముందు ఏమో నాకు తెలియదు, కానీ నేను ఒక పెయిర్ డ్రెస్ కుట్టించుకోవటానికని డేవిడ్ అన్న దగ్గరకు వచ్చాను. మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆ డేవిడ్ అన్న కొట్టు ఒక రచయిత కొట్టులాగా, సువార్త గాయకుని కొట్టులాగా, ఆఖరికి అందులో మ్యూజిషియన్స్ కూడా తెప్పించుకొని హోరు వానమన్న పాటలు రికార్డింగ్ చేసుకోవటానికి, ఇలాగా ఆత్మీయంగా వాళ్ళు నాకు ఉపయోగపడ్డారు. ఏ రోజు కూడా లోక సంబంధమైన మాటలు మాట్లాడటానికే ఛాన్స్ లేకుండా దేవుని మాటలు లేదా పాటలు, ఇంచుమించు ఆ కొట్లో ఒక 16 పాటలు రాసి ఉంటాను. అంతకుముందు ఒక 60 పాటలు ఉన్నాయి. భాస్కర్ అన్న నాకు 22 సంవత్సరాల క్రితమే తెలుసు, డేవిడ్ అన్న కూడా. ఒకవేళ నేను మీకు కొత్త ఏమో, కొందరికి తెలిసి ఉండొచ్చు, నేను కూడా బొంగరాల బీడు వాసినే, మాది 5వ లైన్. మా ఆత్మీయ తండ్రి గారు పి రాంబాబు గారు. అలా అన్నయ్య ద్వారా నేను డేవిడ్ అన్నకు 22 సంవత్సరాల క్రితమే పరిచయం అవటం, నేను కూడా మరి ఇలా బట్టలు కుట్టించుకోవటానికి రావటం, వీళ్ళల్లో నేను కొంత ఆత్మీయతను చూడటం, ఎక్కువగా దేవుని పాటలే పాడుకోవటం, రాసుకోవటం, వారు కూడా వాళ్ళకి తోచినటువంటి ఆలోచనలు ఇవ్వటం, ఇలా జరుపుకుంటూ వచ్చింది. కానీ కొంతమంది వెళ్తూ చూస్తూ ఉన్నారు కూడా. అప్పుడు నాకు ఒకటే కోరిక, నేను ఎక్కడ అడుగు పెట్టినా వాళ్ళు అన్ని రకాలుగా బ్లెస్ అవ్వాలని. చప్పలు కొట్టి కనపరుస్తారా గట్టిగా? మానసికంగా, మెంటలీగా బ్లెస్ అవ్వాలి, శారీరకంగా బ్లెస్ అవ్వాలి, అండ్ స్పిరిచువల్గా బ్లెస్ అవ్వాలి. 3 రకాల బ్లెస్సింగ్స్ ఉంటాయి. శారీరకంగా అందరూ ఆశీర్వదించబడతారు, కొందరే నిలుపుకుంటారు దాన్ని. స్పిరిచువల్గా అంటే ఒక్క మాట చెప్తాను. మా అత్తగారిది హుబ్లీ, కర్ణాటకలో ఒక 70 మందికి బాప్తిజాలు ఇచ్చి అక్కడ మందిరం కట్టాం, రైల్వే ఎంప్లాయీల మధ్య. అబ్బో, ఆంధ్ర వాళ్ళు, అందులో గుంటూరు వాళ్ళు అంటే సామాన్యులు గారు. వాళ్ళు సువార్తకు ఒక మాట చెప్పాలంటే పుట్టినిల్లు వాళ్ళు.
నేను తెలంగాణ వెళ్ళని, కృష్ణా జిల్లా వెళ్ళని, మన గుంటూరుకి అంత నేమ్ ఉంది. పాస్టర్స్ కంటే కూడా విశ్వాసులకు ఎక్కువ బాగా తెలుసు. ఎందుకంటే అందరూ వాక్యాలు వింటుంటారు, యూట్యూబ్లు చూస్తుంటారు. ఇంటికి నాకు తెలిసి 10-15 మంది పాస్టర్ గారు బాగా పరిచయం అయి ఉంటారు. నువ్వు కాకపోతే ఇంకొక ఆయన అన్నట్టు. ఏదేమైనప్పటికీ ఈ రాత్రి మీ మధ్యలో ఉండటానికి నేను సంతోషిస్తున్నాను. నా పేరు విజయ్ బాబు, పూర్తి పేరు. మా ఇంటి పేరు మల్లెల. నాకు పెళ్ళయింది, ఒకే భార్య, 3 బిడ్డలు. దేవునికి స్తోత్రం చెప్పండి. వారికి కూడా పెళ్ళిళ్ళైనాయి. నాకు 4 మనవళ్ళు, 2 మనవరాళ్ళు. కాబట్టి నన్ను చూసి మీరు ఏదో కుర్రాడు అనుకోమాకండి. నాకు కూడా ఇంచుమించు 47 అలా వయసు ఉంది. నేను ఎక్కువగా నా శరీరాన్ని నలగొట్టుకుంటూ ఉంటాను. ఇంతకంటే ఎక్కువగా నేను పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదనిపిస్తుంది. ఎందుకంటే మంచి ప్లెజెంట్ వాతావరణం ఇచ్చాడు. ఒకసారి దేవునికి మనం గట్టిగా చప్పట్లు కొట్టి గనపరుద్దాం. గట్టిగా కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, దేవుని సంగమా, నేనైతే మీ అనే బదులు మన వెంకటాద్రిపేటను డివైడ్ చేయటానికి రాలేదు. అమ్మ వినండి, నెలకు ఒక్కసారి మీటింగ్ పెడతారు అని నేను విన్నాను. జానీ గారు, నేను కూడా అడగలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓ రోజున మా మందిరానికి వెళ్తూ ఉన్నప్పుడు డేవిడ్ అన్న ఫోన్ చేశాడు. అన్న, ఆగస్టు 15కి మీకు ఏమన్నా ప్రోగ్రాం ఉందా అని. ఎందుకు ఉండదన్నా, మా చర్చిలో పెట్టుకుంటాం, బయట కూడా అడుగుతుంటారు అని అంటే, ఇప్పుడేమైనా ఉన్నాయా అన్నారు. ప్రస్తుతం అయితే ఖాళీయే, మార్నింగ్ మాత్రం మ్యారేజ్ ఉందని చెప్పాం. ఇక వెంటనే జానీ గారు వాళ్ళిద్దరు కలిసి కొందరు పెద్దల సహకారంతో ఈ రీతిగా ఏర్పాటు చేయటం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ స్వాతంత్ర దినోత్సవం ఎన్నో సంవత్సరం ఇది? 79. భారతదేశం మీద ఒక పాట రాయటం కూడా జరిగింది నేను. అది యూట్యూబ్లో ఈరోజే అప్లోడ్ కూడా చేసాం. సిఐ మినిస్ట్రీస్ అని మీరు చూస్తే భాస్కర్ అన్నే దానికి స్వరపరిచారు, పాడారు. చాలా చక్కని, అంటే క్రిస్టియానిటీ మీద ఈనాటి ప్రభుత్వం కావచ్చు, జరిగిపోయిన ప్రభుత్వాలే కావచ్చు, నేను ఒక ప్రభుత్వ పక్షపాతినైతే కాదు. ఏ ప్రభుత్వంలో జరగలేదో అడగండి, నేను చెప్తాను. మీకు ఏ ప్రభుత్వం ఫేవర్ అని నాకు చెప్తే, ఆ ప్రభుత్వంలో కూడా పాస్టర్స్ని చంపారు, కాల్చారు, వాళ్ళ భార్యల్ని రేప్ చేసిన సందర్భాలు కూడా నేను ఎరుగుతున్నాను. నేను ఒరిస్సా వెళ్ళాను లాస్ట్ 2 years క్రితం. గ్రహం స్టైన్స్ గారిని చంపిన ఊరికి యువతల పారాదీప్ అని వెళ్ళాను. ఆయన చంపిన ప్రాంతాన్ని కూడా చూసి వచ్చాను. ఒక ఫారిన్ కంట్రీలో పుట్టిన ఆయన. మన ఇండియా, ఒక మాట చెప్పాలంటే, ఈరోజు ఎంతోమంది, ఇది ఇలా ఫ్లాగ్, నేను లాస్ట్ ఆ మణిపూర్ ఘటన జరిగిన దగ్గర నుంచి ఇండిపెండెన్స్ డే చేయటానికి ఇష్టపడలా. నేను ఫేస్బుక్లో దాని గురించి మాట్లాడినప్పుడు ఒక 3 hours 15K చూశారు. అప్పుడు అదంతే ఉంది ఫేస్బుక్లో. అప్పటి నుంచి నా మనసులో అలాగనే ఉండిపోయినాయి కొన్ని మాటలు. ఎక్కడొచ్చింది స్వాతంత్రం? వీ హ్యావ్ నో లిబర్టీ. ఎక్కడ కూడా మనం సెక్యులర్గా ఉండటానికి, మాట్లాడటానికి కూడా లేని పరిస్థితుల్లో ఉన్నాం మనం. కొంచెం ధైర్యం చేసి రాశాను ఆ మాట. అయితే పసిబిడ్డల మానాలకు కూడా
విలువ లేని మా దేశం అని రాశాను. తర్వాత భాస్కర్ అన్న గారు పాడతారు, మీరు వినండి. వెలివేతలు, దైవజనులు అంటే వెలివేతలు, ఊచకోతలు, అంటరానితనం, చాలా హైలీ వర్డ్సే అందులో రాయటం జరిగింది. అది కూడా డేవిడ్ అన్న కొట్లో కూర్చొని. ఏ పుస్తకాలు నా ముందు పెట్టుకోలేదు, ఎవరో రచనలు నేను కాపీ చేయలేదు, వీళ్ళే సాక్ష్యం నాకు. ఒకసారి అయితే డేవిడ్ అన్న ఈ సందర్భం మీద రాయమానాలే కానీ అన్ననే ఎవరు ఆయన సినిమా రచయితతో పోల్చాడు నన్ను. ఆయనకులాగా వెంటనే రాసేస్తున్నాడు అన్న, అది దేవుని కృప అని. నిజమే. దేవుని జనాంగమా, ఈ రాత్రి ఒకటే చెప్పగలను, నేనైతే నేను నా పిల్లలు వాళ్ళ పిల్లల సంగతి నాకు తెలియదు. జెండా ఎగరేయటానికి కూడా ఇష్టపడం మేము. ఈ రోజన్నా నేను ఇలా స్టిక్ చేసుకున్నాను, కానీ చేసుకోవటానికి ఇష్టపడలా. ఏ స్వాతంత్రం ఉందని మనం పెట్టుకోవాలి, జెండా ఎగరేయాలి? ఆ చాక్లెట్లు కూడా తీసుకోవద్దని చెప్పేవాడిని మా పిల్లలకి. డూ యు నో వాట్ ఈస్ ద రియల్ ఇండిపెండెన్స్ డే? నిజ స్వాతంత్రం ఎక్కడుందో తెలుసా? ఓ మనిషిని మనం మానవత్వం లేకుండా విచక్షణ రహితంగా నీళ్లు తాగితే కూడా కొడుతున్నారు ఈ రోజుల్లో. చెరువుల్లో నీళ్లు తాగుతుంటే కొడుతున్నారు. మానవత్వాన్ని బొత్తిగా నశించిపోయి మృగాలుగా బ్రతుకు. అసలు మృగంతో కూడా పోల్చకూడదంట. మృగానికి కూడా ఒక నీతి ఉంది. ఒక మృగం జంతువుని చంపుకొని సగం తినేసి వదిలేస్తే అటుగా వెళ్తున్న ఇంకొక మృగం దాన్ని తినదంట. వాటికి ఒక నీతి ఉంది. మృగానితో కూడా పోల్చడానికి వీలు లేనంత పరిస్థితి మంది. ఏ పేరు పెట్టాలో కూడా తెలియదు. ఆవును చంపితే, ఆవును కొడితే ఏమంటే ఊకమ్ముడిగా వచ్చి మనిషిని చంపిన రోజులు ఉన్నాయి. మూడో చరణం రాద్దాం అనుకున్నా కానీ దేవుడు పర్మిషన్ ఇవ్వలా. ఈరోజు రోడ్డు మీద మనం ఆవును కొట్టామంటే మనల్ని కట్టేసి తంతారు. స్వేచ్ఛ లేదు. అందుకే కాబోలు విలాప వాక్యంలో ఇక వాక్యం ప్రారంభిస్తాను. విలాప వాక్యములు 5వ అధ్యాయంలో అందరూ బైబిల్ ఓపెన్ చేసి చూడండి. విలాప వాక్యములు 5వ అధ్యాయము 5వ వచనం నుంచి 7 వచనాలు మనం చదువుకుందాం. మమ్మును తరుమువారు మా మెడల మీదకి ఎక్కి ఉన్నారు, మేము అలసట చెంది ఉన్నాము, విశ్రాంతి అనున్నది మాకు లేదు. పొట్టకూటికై ఐగుప్తీలకు అశూరీలకును లోబడి ఉన్నాము. మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి, మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాము. దాసులు మాకు, ఈ మాట ఒక 3 సార్లు చెప్పండి. దాసులు మాకు ప్రభువులయ్యిరి. ఒకటి. రెండోసారి, దాసులు మాకు ప్రభువులయ్యిరి. మూడోసారి, దాసులు మాకు ప్రభువులయ్యిరి. వారి వశము నుండి మమ్మును విడిపింపగలవాడెవడూ లేడు అని వాళ్ళు బాధపడుతున్నారు. ఎవరు ఎందుకు బాధపడుతున్నారో ఈరోజు ఒక హిస్టరీ, ఒక చరిత్ర మనం నేర్చుకుందాం. అయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూస్తారా? నాతో పాటు ఏకీభవించండి. పరిశుద్ధుడువైన మా తండ్రి, వాక్య దైవమా, వాక్య స్వరూపి, వాక్యం ధారాళంగా రాకుండా అడ్డుపడుతున్న
ప్రతి సాతాను తంత్రం శక్తులను యేసు నీ నామములో బంధించమని, నన్ను ఆత్మాభిషేకంతో నింపుకొని వాడుకోమని. ప్రభువా, నీ పక్షంగా నిలబడుతున్న నీ దాసుడు వట్టివాడు, శక్తిహీనుడు, బలహీనుడు. నీ ఆత్మచేత నాకు శక్తిని దయచేయమని, నన్ను వాడుకోమని యేసునామమున వేడుకొని ప్రార్థించి ప్రారంభిస్తున్నాను తండ్రి. ఆమెన్. విలాప వాక్యములు గ్రంథకర్త ఎవరంటే ఇర్మియా. విలాపం అంటేనే శారో, దుఃఖం. ఇర్మియాకు ఒక మంచి టైటిల్ ఉంది, కన్నీటి ప్రవక్త అని. ఆయన ఎందుకు కన్నీరు గార్చేవాడు అని ప్రతి అధ్యాయాన్ని కానీ మనం చదివితే, ఏదో ఇంట్లో తినటానికి లేకో, వస్త్రానికి లేకో, లేకపోతే తన బిడ్డల సెటిల్మెంట్స్ ఏది లేకో దుఃఖపడేవాడు కాదట. ఇలాగనే దేశంలో ఉన్న అరాచకాన్ని చూసి ఓర్వలేక, భరించలేక, అయ్యో నా ప్రజలు, దేవుని ప్రజలు ఇంత భయంకరమైనటువంటి దుస్థితికి వెళ్ళిపోతున్నారే, దేవుని రాజ్యానికి దూరం అయిపోతున్నారే, వీళ్ళని రక్షించాలంటే ఏం చేయాలని ఎప్పుడు కన్నీరు కారుస్తూ, ఉపవసిస్తూ, ప్రార్థిస్తూ వాళ్ళకి హెచ్చరిక చేస్తూ ఉండేవాడట. అందులో భాగంగానే ఇశ్రాయేలీల మాట ఎత్తి మాట్లాడుతున్నాడు. చెప్పండి, ఎవరి మాట? అలనాడు ఇశ్రాయేలీలు కూడా ఐగుప్తీయులకు, అశూరీయులకు పొట్టకూటి కోసం అంట లోబడ్డారు. ఆ మాట వింటే నాకు కన్నీళ్ళు వచ్చినాయి. నేను నరసరావుపేట జైలు పరిచర్యకి వెళ్ళాను. అంత ప్లేట్ అన్నం కోసం నాన్నని రోకల బండతో కొట్టి చంపేశాడు. వీడి కోసమని ఉంచుకుంటే వాళ్ళ అమ్మంట వాళ్ళ నాన్నకు పెట్టిందని, వాడు పని నుంచి తిరిగి రాగానే అన్నం లేదనేసరికి ఎవరు తిన్నారు అనగానే మీ నాన్న తిన్నాడు రా అని చెప్పింది. రోకల బండతో మోది కొట్టి కొట్టి చంపేశాడు. జైలు పరిచర్యలో నాతో వాక్యం చెప్పిస్తున్నారు. నేను చెప్పిన వాక్యానికి యవ్వనస్తుడు ఏడుస్తున్నాడు. జైలర్ అక్కడే ఉన్నారు. ఖైదీలు మా ముందుకు రాకూడదు, దూరంగానే ఉండాలి. ఇక వాడు ఆ వాక్యానికి ముగ్ధుడైపోయి అవన్నీ జ్ఞాపకం వచ్చి, తండ్రి ప్రేమ జ్ఞాపకం వచ్చి, నాకు తెలియదు ఆ రోజు ఎందుకో తండ్రి ప్రేమ గురించి చెప్పాను. బోరుని ఏడ్చుకుంటా మీదకు వస్తే కర్రలు తీసుకొని కొట్టారు, లాఠీలు తీసుకొని వాడిని. అట్లా వెళ్ళకూడదు కదా పాస్టర్ గారి మీదకి. నేనే అప్పుడు ఆపాను, సరే ఆగండి, అతను ఏదో ఏడుస్తున్నాడు, చంపటానికి వచ్చేవాడైతే కాదు, ఇంతమంది సెక్యూరిటీ ఉంటే ఎందుకు చంపుతాడు, వానికి నాకేముంది, వదిలేయండి సార్ అంటే, అప్పుడు అంత అన్నం కోసం మా నాన్న చంపాను నేను. పొట్టకూటి కోసమే, ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్నే అమ్ముకున్నాడు. ఎవరు? ఏశావు. ఒక్క పూట కూటి కోసమే శరీరాన్ని అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. ఈరోజు కూడా ఆన్వర్డ్స్ 1 గంటకు మ్యారేజ్ అయిపోయింది అనుకున్నాం. నేను నీళ్లు కూడా తాగలేదండి. ఇక అన్నోళ్ళు బాగా నీరసమైపోయావంటే వస్తూ 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 పెరంగుపురంలో అల్పాహారం తీసుకున్నాను అంతే. 4-5 గంటల దాకా భోజనం పిచ్చిలో పడి మమ్మల్ని ఎండగట్టారు. అంటే భోజనం ఉంటే దైవ కార్యక్రమాలు పక్కన పెట్టేస్తారు. కానీ ఇక్కడ అలా లేదు. పొట్టకూటి కోసం ఐగుప్తులకు, అశూరీలకు లోబడి దాసులు మాకు ప్రభువులయ్యారు.
వారి వశము నుంచి విడిపించేవాడు లేడా అని వాళ్ళు ఏడుస్తుంటే బైబిల్ చెప్తుంది, ఉన్నాడు ఒకడు, ఉన్నాడు. ఏ ఐగుప్తీల చెరలో మీరు ఉన్నారో బానిసలుగా, ఒకవేళ వాళ్ళు మీకు ప్రభువులైతే అవ్వచ్చు, ఈవెన్ ప్రభువులైన వాళ్ళు కూడా దేవునికి దాసులే. నిజమేనండి. మనం ఒకరిని సార్ అంటే ఆ సారు కూడా ఇంకొకరిని సార్ అనాలి. సుపీరియర్స్ ఉంటారు. ఇక్కడ రెండు జాతులు కనపడుతున్నారు మనకి. ఐగుప్తీలు ఉన్నారు, అషూరీలు ఉన్నారు. ఇశ్రాయేలీల చరిత్ర ప్రారంభమైందే ఐగుప్తులో నుండి. జాగ్రత్తగా వినండి. ఐగుప్తీయులు ఎంత భయంకరమైన వాళ్ళో ఈ రాత్రి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. నేను చదువుతుండగా ఐగుప్తీయులతో కలిసి భోజనం చేయకూడదంటే ఇశ్రాయేలీలు అని రాయబడి ఉంది. వింటున్నారా? చెప్పండి. ఐగుప్తీయులతో కలిసి భోజనం చేయకూడదు. అంత భయంకరుల వాళ్ళు? ఎస్. ఐగుప్తు అంటే అర్థం ఏమిటో తెలుసా? రెండంతల ఇబ్బంది. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఈజిప్ట్ అంటే ఏంటి? రెండంతల ఇబ్బంది. ఐగుప్తులోకి ఎవడెళ్ళినా కూడా రెండంతలుగా బాధించబడతాడంట. రెండంతలుగా. అది మీరు అనుకున్నంత సేఫెస్ట్ ప్లేస్ కాదు. రెండంతల ఇబ్బంది. అందుకే వీళ్ళు విశ్రాంతి కోరుకున్నారు. మీరు చదివారు చూడండి ఇంకోసారి. 5వ వచనం 6వ వచనంలో ఉంది విలాప వాక్యములు. మమ్ములను తరుమువారు మెడల మీదకి ఎక్కి ఉన్నారు. ఎస్, చూడండి. వీ హ్యావ్ నో రెస్ట్. రెస్ట్ కాదు, పీస్. కొంతమందికి ఇంట్లో విశ్రాంతి తీసుకోవటానికి ఉన్నా కూడా నెమ్మది ఉండదు. అది దాని మీనింగ్. కొంతమంది ఏమంటారంటే, కెన్ మీ లీవ్ మీ అలోన్ అని అంటాం. మమ్మల్ని ఒంటరికి వదిలిపెడతారా? ఒంటరికి వదిలిపెడితే నీకు ప్రశాంతత అనుకుంటే, ఒంటరిగా ఉన్నవాడిలో కూడా ప్రశాంతత లేదు. నేను ఫేస్ చేశాను. అంటే ఇప్పుడు ఐగుప్తీయులకు ఇశ్రాయేలీలు బానిసలుగా ఉన్నారు. ఆ నిదుర రానియక అనే పాటలో రాశాను. వీళ్ళు చెరకెళ్ళటానికి కారకుడు, మూల పురుషుడు ఒకడు. అక్కడ అంటున్నారుగా, మా పితరులు దోషం మా మీదకి. చదవండి, అన్ని వచనాలు అక్కడే ఉన్నాయి. మా పితరుల దోషములు. 7వ వచనం, మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి. అప్పుడుంది అమ్మ, తండ్రులు చేసిన దోషాలు 4 తరాలు బిడ్డల మీదకి పాత నిబంధన ప్రకారం ఉంది. ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏ పాస్టర్ గారు మిమ్మల్ని భయపెట్టినా డోంట్ ఫియర్, భయపడమాకండి. మీ నాన్న చేసిన తప్పులు మీ మీద కొత్త ఏంటి, ఏం భయపడవద్దు. భయపడాల్సిన అవసరం లేదు. అందరి నిమిత్తం యేసు ప్రభు వారు సిలువలో మరణించాడు. ఇక తండ్రుల దోషాలు పిల్లల మీద లేవు. చప్పలు కొట్టి కనపరచండి గట్టిగా. ఎవరు చేసిన పాపం వారు అనుభవించక తప్పదురా సుమతి అన్నాడు. నువ్వు చేసింది, ఇప్పుడు నేను నిమ్మకాయ తింటున్నా, నేను తింటుంటే ఎదుటి వ్యక్తికి నేను ఒకవేళ పులుపుకి నా ఫేస్ రియాక్షన్స్ అన్నీ మారుతున్నాయి అనుకో, ఎదుటున్న నీకు కొంచెం ఫీల్ కలిగిద్ది, కానీ ఆ పులుపు సంబంధించిన టేస్ట్ నీకేమైనా వచ్చిద్దా? రాదు. ఏం భయపడద్దు. ఎవరు చేసిన పాపం వాళ్ళు అనుభవించాలి. ఎందుకంటే అందరి నిమిత్తం చనిపోయారు ప్రభువారు. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, ఐగుప్తు అంటే మళ్ళీ చెప్పండి, రెండంతల ఇబ్బంది.
చాలా చూశాడు దేవుడు, ఎన్నో ఉన్నాయి అప్పుల్లో ప్రాంతాలు. అక్కడికి నెట్టలేదు వీళ్ళని. వీళ్ళు కావాలని ఐగుప్తుకే పంపించాడు ఇశ్రాయేలీలను. దేవుని బిడ్డల్ని ఎక్కడికి పంపించకూడదో మాట విన్నప్పుడు, దేవుని మీదకి తిరగబడినప్పుడు, దేవుడు చెప్పిన పనిని చేయనప్పుడు, దేవుడి మీద దూషించినప్పుడు, దేవుడినే దూషిస్తాం చూసావా, అలాంటి వాళ్ళందరినీ రెండంతల ఇబ్బంది ఎక్కడుంటుందో అక్కడికి పంపిస్తాడు. ఐగుప్తులో ఒక 5 ప్రాముఖ్యమైన పట్టణాలు ఉన్నాయంట. చెప్పండి ఎన్ని ఉన్నాయి? చూడండి, యెషయా గ్రంథము 19వ అధ్యాయము 18వ వాక్యాన్ని చదువుదాం. ఆ దినమున కానాను భాషతో మాట్లాడుచు యెహోవా వారమని ప్రమాణము చేయు 5 పట్టణములు ఐగుప్తు దేశములో ఉండును. వాటిలో ఒకటి నాశనపురము. ఫుట్నోట్లు ఏముంది చూడు, సూర్యపట్టణము. ఐగుప్తీలు కూడా చెప్తుంటారంట, మేము కూడా యెహోవా భక్తులమని. మీరు చెప్పుకునేది ఏముంది గొప్ప? ఆయన మాకు కూడా దేవుడే అనే 5 పట్టణాలు ఉన్నాయంట. అందులో ఒకటి నాశనపురం. ఐగుప్తు అంటే 2 ఇబ్బంది, మళ్ళీ దాంట్లో మళ్ళీ నాశనపురం ఉందంట. అక్కడ క్షేమమే కనపడదండి. అందుకే ఆ ఇర్మియా గారు విలాప వాక్యంలో రాశాడు, ఇశ్రాయేలీలు ఎంత వేదన పడ్డారో, ఆక్రందన, ఆర్తనాదం, వాళ్ళు ఎంత ఆవేదన పడ్డారో ఐగుప్తులో ఉండటం వలన. నేను రియల్ పిక్చర్ చూశాను. అంటే ఒక బ్రదర్ నాకు పంపించాడు అక్కడ నుంచి. అచ్చం సూర్యుడిలాగానే ఉంటుందంట మందిరం. బయట నుంచి చూస్తే సూర్యుడే, బయట నుంచి చూస్తే లైక్ సన్, సూర్యునిలాగా ఉంటుంది. ఇదేముందలే, బయట ఆకారం అంతే ఉంటుంది, లోపలికి వెళ్తే ఎన్ని వేల కిలోమీటర్ ఉంటుందంట ఆ మందిరం. హిందూ టెంపుల్. ఇప్పుడు భారతదేశంలో హిందువులందరూ సూర్యుడిని దేవుడిగా చేసుకొని ఆరాధిస్తున్నారు. హిందువు చరిత్ర లేనప్పుడే ఐగుప్తీయులు సూర్యుడిని ఆరాధించే ఆనవాళ్ళు అప్పుడే ఉంది. ఇప్పుడు మా దేశం నుంచి వెళ్ళిపోండి, మా దేశంలో సువార్త చేయటానికి కుదరదు, మా దేశంలో మీరెవరు అని చెప్పి అంటున్నారు కదా. సూర్యుడిని వాళ్ళు అప్పుడే ఆరాధించారు. ఈ ఈజిప్షియన్స్కి, ఈనాటి హిందూస్కి క్యాలిక్యులేషన్ చేస్తే ముందే ఈజిప్షియన్స్ ఉన్నారు. చప్పలు కొట్టి కనపరచండి గట్టిగా. నాశనాపురం అంటది. సూర్యుడిని ఆపిన వ్యక్తి ఒక అతను ఉన్నాడు, యెహోషువ. ఓ సామాన్యమైన మానవుడే, నీకులాగా నాకులాగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుడిని మొరపెడితే సూర్యుడు ఆగిపోయాడు. చాలన్న. ఒక మానవుని మాట దేవుడు విని సృష్టిని ఒక రోజు ఆపాడు, లేకపోతే 366 రోజులు అంట మనకి. ఈరోజు 365 డేస్ రావటానికి కారణం ఆ రోజు యెహోషువ ప్రార్థించి ఆపబట్టి. నేను ఎందుకు చెప్తున్నానంటే, సూర్యుడు దేవుని చేతి పనులండి, కానీ వాళ్ళు దేవుడుగా చేసుకుని ఆరాధిస్తున్నారు. నేను అంటున్నాను, ఇప్పుడున్న ఈ భారతదేశానికి అప్పుడున్న ఐగుప్తుకి తేడా ఏమన్నా ఉందా? అప్పుడు వాళ్ళు కూడా దేవుని ప్రజలను హింస పెట్టారు. వాళ్ళు కూడా దేవుని ప్రజలను వాళ్ళ దేవత బొమ్మలకు ఆరాధించమని బలవంతం చేశారు.
ఎక్కడ కూడా యెహోవా దేవుని భక్తుల ఆటలు సాగనివ్వలేదు అప్పుడు. ఇప్పుడు అంతే జరుగుతుంది. ప్రతి జనరేషన్లో జరుపుకుంటూనే వస్తుంది, ప్రతి తరంలో జరుపుకుంటూ వస్తుంది. 5 పట్టణాల్లో భయంకరమైన పట్టణమే ఈ పట్టణం. ఒకటి ఆరాధించాలి సూర్యదేవుడిని, లేదా అక్కడే నాశనం అయిపోతాడు. మరొక పట్టణం ఉంది చూడండి, పరిశుద్ధ గ్రంథం నందు, హోషేయ గ్రంథం అనుకుంటాను. పరిశుద్ధ గ్రంథం నందు నహూము గ్రంథము 3వ అధ్యాయము 8వ వాక్యం. నహూము గ్రంథము 3వ అధ్యాయము 8వ వాక్యం. సముద్రమే తనకు ఆపుగాను, సముద్రమే తనకు ప్రాకారముగాను చేసుకొని బహుజనముల చేత చుట్టబడి నైలు నది దగ్గర నుండి నో అమ్మోను పట్టణము కంటే నీవు విశేషమైన దానవా. ఐగుప్తులో చూడదగిన ప్రదేశం ఏముందంటే నైలు నది. ఐగుప్తు మీకు ఒకవేళ మీరు ధ్యానించాలి అనుకున్నప్పుడు నైలు నది గుర్తుకు రావాలి. ఆ నైలు నదిలోనే మోషేని చిన్నప్పుడు అక్క జమ్ముపేటలో పెట్టి, వాళ్ళమ్మ క్షమించండి, జమ్ముపేటలో పెట్టి కీలు పూసి ఇదిగో ఆ నదిలో పంపిస్తూ ఉండగా అక్కేమో గట్టు మీద నడుచుకుంటా ఆ బాక్స్ని ఫాలో అవుతూ వచ్చేది. దానికంటే నీలో ఉన్న విశేషం ఏమిటి? నో అమోను అనే పట్టణం ఉందంట, రెండో పట్టణం. మొదటి పట్టణం పేరు చెప్పండి. ఐగుప్తులో ఉన్న మొదటి పట్టణం నాశనాపురం. అందులోకి వెళ్తే నాశనమే. రెండో పట్టణం పేరు నో అమోను. ఇదేం చేసిందో చూడండి, 9వ వచనం. కూషీయులను ఐగుప్తీయులను దాని సూరులైరి ఉండిరి, పూతువారును లూబిహీయులను నీకు సహాయులై ఉండిరి. అయినను అది చెరపట్టబడి కొనిపోబడిను. రాజమార్గములు మొగలయందు శత్రువులు దానిలో చిన్నపిల్లలను బండలకేసి కొట్టి చంపిరి. దాని గనుల మీద చీట్లు వేసి సంఖ్యలతో బంధించిరి. అంత డేంజరస్ పట్టణం అంటిది. పిల్లల్ని బండలకేసి కొట్టి కొట్టి చంపేవాళ్ళంట. ఏ పట్టణం ఇది? నో అమోను. ఎక్కడుండింది ఇది? ఐగుప్తులో ఉంది. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మొట్టమొదటి దేవుని బిడ్డలు ఇశ్రాయేలీలు బానిసలుగా బ్రతికినటువంటి ఆ ఐగుప్తు దేశం. దానికి ఇంకో పేరు కూడా ఉందండి. ఐగుప్తుని ఇంకో పేరు కూడా పిలుస్తారు, మిస్రాయిము అని అంటారు. చెప్పండి. మిస్రాయిము. మీకు సంఖ్యాకాండంలోను నిర్గమకాండం దొరికిద్దా రెఫరెన్స్? మిస్రాయిము అని అంటారు దాన్ని. దైవ జనాంగమా, మీరు గుర్తుపెట్టుకోండి, ఈ నో అమ్మోను అనే పట్టణం ఎంత డేంజరస్ అంటే ఎవరికి కూడా స్వేచ్ఛనిచ్చేది కాదు. పురుషులను కూడా బంధించి చెరసాల్లో వేసి పని చేయకపోతే, లోబడకపోతే చాలా కిరాతకంగా వ్యవహరించేటువంటి ఐగుప్తు పట్టణం, ఐగుప్తు దేశం. ఈ ఐగుప్తులో ఉన్నటువంటి 5 పట్టణాలు. మరొక పట్టణాన్ని చూడండి, అందులో ఉన్నటువంటి 3వ పట్టణం పరిశుద్ధ గ్రంథమందు నిర్గమకాండము 1వ అధ్యాయము 11వ వాక్యం. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు
వెట్టి పనులు చేయించుచు అధికారులను వారిని నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిల్వ చేయు పీతోము రామసేనను పట్టణములు 2 పట్టణాలు అంటే 4 అయినాయి. ప్రజలు కరువులో ఉండకుండా ఫరో సంరక్షణలో పెరిగే వాళ్ళందరూ కూడా కరువులో ఉన్నప్పుడు పోషించబడ్డానికంటే ఈ 2 పట్టణాలను కట్టారు. ఒకటి పీతోము, రామసేన. నన్ను ఒక అబ్బాయికి పేరు పెట్టమన్నారు, రామా అని పెట్టా. బైబిల్లో ఉందిగా రామసేన అని, దానికి మీనింగ్ ఉంది. నేను అన్ని విచిత్ర పేర్లు పెడుతుంటాను. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. అదేంది ఈ పేరు పెట్టావంటే నీకు వాక్యం తెలియనట్టే, చదవనట్టే. ఇక్కడ కరువులో ఉన్న ప్రజలకు ముందుగానే ఆహారాన్ని నిల్వ చేస్తారంట, స్టోర్ చేసుకుంటారు. ఇప్పుడు మన వరద బాధితులు వచ్చినప్పుడు కానీ, కరోనా టైంలో కానీ, ఏమండి కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో గవర్నమెంట్ నుంచి మనకి కొంత లబ్ధి ఎందుకు వస్తుందంటే స్టోర్ చేయబట్టి. మనమే స్టోర్ చేసుకోం, ఏ పూటతో ఆ పూట తినేస్తుంటాం, కానీ బిల్డప్కి ఇంచు కూడా తగ్గం, ఇంత కూడా తగ్గం. నేను ఒక ఆయన ఇంటికి వెళ్ళాను, ఎప్పుడు చూసినా నా ముందు వాడంత ఈడంత అదంతా ఇదంతా అంటూ ఉండేవాడు. ఎందుకు ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడని ఇంటికి పోయి చూశాను. ఇంటికి పోయి చూస్తే మంచం మీద వేసిన బెడ్షీట్ అంతా బొక్కలే, అన్ని రంధ్రాలే. సరైన ఇంట్లో పరిస్థితి లేదు ఆయనకి. నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం ఎంత తగ్గుంటే దేవుడు అంత హెచ్చిస్తుంటాడు. ఏమీ లేకుండా కూడా మనం బడాయి పడకూడదు. ఉన్నత స్థితులు కలిగిన వాళ్ళు తగ్గించుకున్న వారిని చూశాను నేను. పాదపరిచర్య చేసిన వాళ్ళని చూశానండి నేను. దేవుని వాక్యాన్ని ఎందుకు మీకు అందిస్తారంటే, సభలు ఎందుకు కండక్ట్ చేస్తారంటే, మందిరాల్లో ఆరాధన ఎందుకు జరుపుతారంటే, బైబుల్ క్లాసులు లేదంటే విజ్ఞాపన కూడికలు ఎందుకు పెడతారంటే, మనలో ఉన్న అహాన్ని తగ్గించటానికి, ప్రభులాగా మార్చటానికి, ఆయన దైవత్వం మనలోనికి రావటానికి, ఆయన ఇమేజ్ మనలో చూపించటానికి. అవి తగ్గాలి. ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. కొంతమంది నా మీద జాలి పడుతుంటారు, ఎందుకయ్యా ఉపవాసాలు అంటే. అవును, నాకు అవసరం. కోపం ఎక్కువ. బైబిల్ ఏముందంటే, కోపపడండి కానీ పాపము చేయకూడదు. ఏమో నా కోపం పాపం చేపిస్తే, అందుకని నన్ను నేను నలగొట్టుకుంటుంటాను. కోపం వలన పరిచర్య పోయిద్ది, కోపం వలన కుటుంబం పోయిద్ది, కోపం వలన స్నేహం పోయిద్ది, కోపం వలన అన్నీ పోగొట్టుకొని కూర్చుంటాం. అందుకని ఈ శరీరం మాట వినాలంటే, దీన్ని పొగరు అనచాలంటే దీన్ని మార్చాలి. అది నేను నేర్చుకున్నటువంటి ప్రిన్సిపల్. చెప్పండి, ఎన్ని పట్టణాలు చెప్పాను? 5. 7 చూపించండి. ఏంది 3 ఉన్నాయి మీకు? చెప్పండి. 1 నాశనపురం. ఏముందంటే అందులో సూర్యుడిని దేవుడిగా చేసుకొని ఆరాధిస్తారు. ఆరాధించకపోతే భయంకరమైన శిక్షలు అక్కడ. నెంబర్ 2 నో అమోన్. అక్కడేముంది ఆ పట్టణంలో? పసిబిడ్డల మీద కూడా జాలి చూపరంట, బండలకేసి కొట్టి కొట్టి మోది చంపుతారంట పెద్దలు పని చేయకపోతే. ఇప్పుడు మన పిల్లలంటే మనకి ఇష్టం కదా అమ్మా, అవునా కదా? నీ ముందే నవమాసాలు మోసిన నీ ముందే నీ పిల్లల్ని చిత్రవద చేస్తుంటే నువ్వేం చేస్తావు? ఛాన్స్ లేక ఖచ్చితంగా లోబడి పని చేస్తావు.
అమ్మోను అనే పట్టణం అంత కఠినమైనటువంటి టార్చరస్ ప్లేస్. మూడో పట్టణం చెప్పండి. పీతోను, పీతల పీతోను, రామసేన, ఈ రెండు జంటగా ఉంటాయి. ఇక్కడ ధాన్యాదులను స్టోర్ చేసే ప్లేస్ ఇది. ఎందుకు చెప్పండి? కరువు కాలంలో ఆదరించటానికి. నేనంటాను, మనం చేసిన సహాయం మన పిల్లలకు కూడా తిరిగి వచ్చిద్ది. పాపం మాత్రం నీకే వచ్చిద్ది. మళ్ళీ చెప్పండి. మనం చేసిన సహాయం ఎవరికి వచ్చిద్ది? పిల్లలకు వచ్చిద్ది. నువ్వు చేసిన పాపం నీకే వచ్చింది. ఎక్కడో కాదు, నువ్వు బతికుండగానే భూమి మీద అనుభవిస్తావు. ఎవరి కళ్ళైనా కప్పొచ్చు, కానీ దేవుడు కళ్ళు కప్పలేవు. నిన్ను నువ్వు మోసగించుకోలేవు. అందుకే పుస్తకాలు కూడా ప్రింట్ అవుతున్నాయి. ఏమన్నా వింటున్నారా? ఘోరమైన పాపాలని ఒక 7 పాయింట్స్ పుస్తకంలో ప్రింట్ అవుతున్నాయి. ఏ పాపాలు? ఘోరమైన పాపాలు. ఇక్కడ చాలామంది భక్తి పరులను వచ్చి కూర్చున్నాం కదా. భూతాడు వచ్చి ఉంటాం, తప్పు చేసి వచ్చి ఉంటాం, ఎరగనట్టుగానే ఉంటాం. కానీ బైబిల్ అంటుంది, తప్పు చేయటం ఒక ఎత్తు అయితే దాన్ని ఒప్పుకోకుండా నటిస్తున్నావు చూసావు, ఏం తప్పు లేకుండా నటన, అది ఘోరమైన పాపం అన్నాడు. ఈ లోకపు నటన గతించిపోవును అన్నాడు. నటన చేయొద్దు. టు బి ఫ్రాంక్, దేవుడి దగ్గర ఒప్పుకొని వెళ్ళిపో. ఆ పుస్తకంలో ఉంటుంది, నరాలు తెగుతాయండి. రెండోది ఏమిటో తెలుసా? సమర్థించుకోవటం. ఏంటి? ఇదిగో నేను తప్పు చేశానా, ఆ పక్కన పిల్ల చేయలేదా, ఎప్పుడు నా మీద పడతావేంటి? సమర్థించుకోవటం ఘోరమైన పాపం. ఇట్లాంటివి 7 పాయింట్లు. అందులో ఇంకోటి ఏంటంటే, పరిశుద్ధాత్మని దూషించటం. యేసుక్రీస్తు వారిని దూషించినా మీకు క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మని దూషిస్తే చెప్పండి. కొంతమంది బోధలు వచ్చినాయి, భాషలు మాట్లాడి స్పిరిట్ లీడింగ్తో వాళ్ళ తన్మయత్వం చెంది, ఏమండి వాళ్ళు ఏదో దేవునిలో లీలమై దేవుని ట్రాన్స్లో ఉంటే కొంతమంది నవ్వుకుంటుంటారు. పరిశుద్ధాత్ముడు వెక్కిరిస్తుంటారు. నీకు అనుభవం లేనప్పుడు షట్ యువర్ మౌత్ ప్లీజ్. నోరు మూసుకో. నీకు అనుభవం లేనప్పుడు నోరు మూసుకో. అలా అని చెప్పి మ్యూజిక్స్తో వచ్చేది కూడా పరిశుద్ధాత్ముడు గాడు. మ్యూజిక్ రాగానే ఎగరటం, మ్యూజిక్ ఆపేయగానే వీళ్ళు ఆగిపోతారు. అది కాదు. నేను అనుకుంటాను, మిమ్మల్ని అందరినీ పరిశుద్ధాత్ముడు నడిపిస్తేనే వచ్చారు. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే పెద్ద పెద్ద స్పీకర్లను చూసిన వాళ్ళు కదా. కాబట్టి దేవుని సంగమా, హోలీ స్పిరిట్, హోలీ గోస్ట్, దేవుని ఆత్మ మనలో ఉంటేనే మనం దేనినే చేయగలం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఆఖరి పట్టణం చూడండి. పరిశుద్ధ గ్రంథం ముందు ఐగుప్తులో ఉన్న 5వ పట్టణం. ఆదికాండము 45వ అధ్యాయం 10వ వాక్యం. ఆదికాండము 45వ అధ్యాయం 10వ వాక్యం. నీవు గోషేను దేశమందు నివసించెదవు. నీ పిల్లల పిల్లలను, నీ గొర్రెల మందలను, నీ పశువులను, నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా ఉండును. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఇది కలిసి కలవనట్టు ఉంటుంది. కొంత పట్టణం అంటారు, ఇప్పుడు కానీ జిల్లాలు కానీ వేరే చూశారు. ఇంతకుముందు నరసరావుపేట మనకి గుంటూరు జిల్లా కింద ఉండేది, ఇప్పుడు అదే ఒక జిల్లా అయింది.
ఇక్కడంట పిల్లలు నాకు తెలిసి ఒక మాట చెప్తాను నేనండి. ఏసేపు కూడా వాళ్ళ తల్లిదండ్రులు వచ్చినప్పుడు, వాళ్ళ నాన్నగారు అన్నలు వచ్చినప్పుడు కరువులో ఆ ప్రాంతానికి వెళ్తాం రాజా, వాళ్ళకి అక్కడికి వెళ్తారు, సమృద్ధి ఉంది, అక్కడ దీవెన ఉంది, గోషేనులో దీవెన ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. ఇన్ని పట్టణాల్లో ఐగుప్తులో ఆ పీతోము, రామసేన, గోషేను. నేను ఎందుకు చెప్తున్నానంటే, మరి ఇంత సమృద్ధి ఉన్నప్పుడు, ముందుగానే ధాన్యాదులను నిల్వ చేసినప్పుడు, వీళ్ళతో పనిచేసి వాళ్ళకు కలిగింది పెట్టేటప్పుడు వీళ్ళు అందులోనే ఉండొచ్చు కదా, మరి ఇంకా ఏదో కోరుకుంటున్నారు. అదే నేను ఈ రాత్రి చెప్పబోతుంది. అన్నీ ఉన్నాయి కానీ యెహోవా దేవుణ్ణి ఆరాధించే స్వేచ్ఛ వాళ్ళు ఐగుప్తులు ఇశ్రాయేలీలోకి ఇవ్వలేదు. ఇప్పుడు దీన్ని పోల్చుకుందామా? మనకు కూడా అన్నీ ఉన్నాయి, భారతదేశంలో అన్నీ ఉన్నాయి, కానీ స్వేచ్ఛగా సువార్త చేసుకోవటానికి మనకేమి ఇవ్వట్లేదు, పర్మిషన్ ఇవ్వట్లేదు. పర్మిషన్ అడుగుతున్నారు. పాస్టర్ గారు కూడా కొంతమంది అంతే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే పాస్టర్లు వెళ్ళట్లా. అదంటే మాకు అంత టైం లేదు, మాకు సంఘాలే సరిపోతున్నాయి అంటున్నారు. అందుకే చెప్తున్నాను ఈ రాత్రి, ఐగుప్తులో వీళ్ళు దాసులుగా ఉండటానికి దేవుడు ఇష్టపడలేదంట. ఐగుప్తు భయంకరమైనటువంటి ప్రదేశం కాబట్టి అక్కడ నా ప్రజలు ఉండటానికి వీల్లేదు. అవసరమైతే వాళ్ళని అందులో నుంచి బయటికి తీసుకొచ్చి వీళ్ళకి నేనేమిటో, స్వేచ్ఛ ఏమిటో, ఆరాధన ఏమిటో తెలియపరచుకోవాలనుకున్నాడు. చప్పలు కొట్టి కనపరచండి, గట్టిగా కొట్టండి, హల్లెలూయా. కాబట్టి వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు మనం ఆత్మీయంగా ఉండలేం. ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నాం కదా, దేవుణ్ణి ఎరగని వారు. ఇప్పుడు శరీరం అనుకో, నీ శరీరం ఐగుప్తు అనుకో, నీ ఆత్మ ఇశ్రాయేలీలు అనుకో. ఐగుప్తులు ఎప్పుడు చూసినా ఇశ్రాయేలీలకు యాంటీయే. ఐగుప్తు నుంచి నువ్వు బయటకు రావాలి. నీ శరీర కోరికల నుంచి బయటకు వస్తేనే లోపల ఉన్న ఇశ్రాయేలీలు ఎదుగుతారు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. నువ్వు కూడా ఐగుప్తుల లాంటి కోరికలే, ఐగుప్తుల ఆచారాలే. ఇప్పుడు కూడా మన క్రిస్టియన్స్ పొద్దున్నే తలకు స్నానం చేసి సూర్య నమస్కారం చేసుకునే వాళ్ళని చూశాను నేను. లేరండి, ఉన్నారు. మరి నీకు ఐగుప్తులకు తేడా ఏముంది? వాళ్ళు కూడా నక్షత్రాలను, మాస చర్యలను చూసి నడిచేవాళ్ళేనంట. ఇప్పుడు అవన్నీ చూపిస్తాను. ఎందుకంటే వాళ్ళల్లో మనం కలిసి ఉండటానికి వీల్లేదు. స్వాతంత్రం అంటే, స్వేచ్ఛగా ఉండటం అంటే, అలాంటి వారి నుంచి నువ్వు దూరంగా వచ్చినా వాళ్ళ పద్ధతులు నీలో పోకపోతే నీకు స్వాతంత్రం ఉన్న ఉపయోగం ఏమి? రైట్. ఐగుప్తీయులు ఎలాంటి వాళ్ళో ఒక 4-5 కారణాలు చెప్పి నేను ముగింపు చేయటానికి ప్రయత్నం చేస్తాను. యెషయా గ్రంథం 19వ అధ్యాయం తీయండి. యెషయా గ్రంథము 19వ అధ్యాయం. ఇలాంటి 2 అంతలు ఇబ్బంది కలిగిన ఐగుప్తీయులు, భయంకరమైనటువంటి సూర్య ఆరాధనతో ఉన్నటువంటి, నాశనపురంతో ఉన్నటువంటి ఐగుప్తీయులు బానిసలుగా చేసుకొని ఇశ్రాయేలీలను వెట్టి చాకిరీలు చేపిస్తూ వారి బిడ్డలను బండలకేసి కొట్టి చంపుతున్న ఐగుప్తీయులు, వాళ్ళ నుంచి వాళ్ళకి స్వేచ్ఛ వచ్చిన దేవుణ్ణి ఆరాధన చేసుకోలేని పరిస్థితిలో మన వాళ్ళు ఉన్నారు. స్వేచ్ఛ ఉన్నా కూడా ఆరాధన చేయని వాళ్ళు ఉన్నారండి. అది నేను చెప్తుంది, వింటున్నారా? ఇప్పుడు మనం ఫ్రీడమ్ కోరుకున్నాం. ఎంతమంది దేవుణ్ణి ఆరాధిస్తున్నారు చెప్పండి?
ఎంతమంది ఆరాధిస్తున్నారు? మనకు ఫ్రీడమ్ కావాలి అని అన్నావు, అందరూ చూసేటట్టుగా సువార్త చేస్తున్నావు, రైటే. ప్రతి క్రమానికి వెళ్ళి ప్రతి కూడికలో కూర్చొని ప్రతిరోజు అనునిత్యం ప్రభువుని స్తుతించే బిడ్డలేరు మనలో. నలుగురిలో భక్తి చేయటం అలవాటు పడ్డాం, కానీ ఒంటరిగా భక్తి చేసేవాళ్ళు కనపట్ల. దానియేల్లా, యేసు ప్రభులా, మోషేలా, ఎస్తేరు ఒక్కతే ఉంది ఉపవాసం. 19వ అధ్యాయం తీయండి. ఈ అధ్యాయం అంతా ఐగుప్తుని గురించి 28 సార్లు ఐగుప్తు అని రాయబడి ఉంది. 19వ వచనం, 19వ అధ్యాయము 19వ అధ్యాయము మొదటి వచనం చదవండి. ఐగుప్తును గూర్చిన దేవోక్తి. యెహోవా వేగము గల మేఘమెక్కి ఐగుప్తునకు వచ్చుచున్నాడు. ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధిని కలవరపడును. ఐగుప్తుల గుండె కరిగిపోవచ్చున్నది. నెంబర్ 1, ఆ ఐగుప్తులో విగ్రహాలు ఉన్నాయంట. అమ్మ వినండి, దేవుడు తన ప్రజలను వారిలో ఉండనీయకుండా ఎందుకు బయటికి తీసుకొచ్చాడంటే, వీళ్ళ మెడల మీద ఆ విగ్రహ భారం పెడుతున్నారు. వెట్టి చాకరులే కాదు, మీరు అదిగో ఆ స్టాచ్యూకి మొక్కమని కూడా చెప్తున్నారు వాళ్ళకి. మీరు మా దేశంలో ఉంటున్నారు కాబట్టి మేము చెప్పినట్టు మీరు నడవాలని వాళ్ళ మెడల మీద కాడి పెడుతున్నారు. అంటే ఇక్కడ విగ్రహాలు కూడా ఉన్నాయని రాశారు. తర్వాత 2వ వచనం చదువు. నేను ఐగుప్తీల మీదకి రేపెదను, సహోదరుల మీదకి సహోదరులను, పొరుగువారి మీదకి పొరుగువారిని లేపెదను. పట్టణముతో పట్టణము యుద్ధము చేయును, రాజ్యముతో రాజ్యం యుద్ధము చేయును. ఐగుప్తు యొక్క శౌర్యం చూడండి, వాళ్ళలో ప్రతి ఒక్కడంట వీరులు, శౌర్యం కలిగిన వాళ్ళు. మనకులాగా పొట్టిగా, బక్కగా, బలహీనులుగా, తింటే బలం వచ్చినట్టు తినకపోతే నేర్సిల్లినట్టు ఉండరు వాళ్ళు. వాళ్ళ దేహ దారుఢ్యమే వేరు, వాళ్ళ బలం కింద చాలరంట. వాళ్ళ శౌర్యాన్ని చూసుకొని విర్రవీగేవాళ్ళు అంట. మీకు ఇంకో మాట చెప్పనా, ఐగుప్తు నుంచే సొలొమోను రథాలను కొనుక్కొని తెచ్చాడు, గుర్రాలను రథాలను. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఆ రథాలు గుర్రాలు వేసుకొని వస్తూ ఉంటే మనుషుల గుండెలు అలసిపోయాయంట, అంత పెద్ద సౌండ్. ఇప్పుడు డీజే కూడా పనికి రాదు. సొలొమోను రథం వేసుకొని వస్తూ ఉంటే ఏమండి, వాళ్ళు 2 అంతలు ఇబ్బంది పెట్టే జనమే. వాళ్ళు విగ్రహాలతో నింపబడిన దేశం అది. వాళ్ళు దేవుని బిడ్డలారా శౌర్యాన్ని చూసుకొని, బలాన్ని, వీరత్వాన్ని చూసుకొని విర్రవీగేవాళ్ళు. అందుకు వాళ్ళ మీదకి వాళ్ళనే రేపుతాను నేను. ఇంకా ఏమంటున్నాడు చదువు. వారి ఆలోచన శక్తిని నేను మాన్పివేసేదను, కావున వారి విగ్రహముల యొద్దకు, గొనుగు వారి యొద్దకు, కర్ణ పిచాచి గల వారి యొద్దకు, సోదెగాండ్రి యొద్దకు. చూడండి, ఐగుప్తులో కర్ణ పిచాచ కలిగిన వాళ్ళు ఉన్నారు, సోదె చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇశ్రాయేలీయులారా, మీరు వారితో పాటు పాలు పొందొద్దని దేవుడు 100 సార్లు చెప్పాడు. ఏంటి, ఒక మాట చెప్పాలంటే మోర్ టైమ్స్ చెప్పాడంట. వాళ్ళు అక్కడ ఉన్నప్పుడే ప్రభువుని ప్రార్థిస్తున్నారని కూడా రాయబడి ఉంది. ఇప్పుడు చెప్పండి, మనలో కర్ణ పిశాచ తంత్రాలను ఆశ్రయించిన వాళ్ళు ఎవరున్నారు? మా తాతకి బాయిల్డ్ చేసుకున్న కోడిగుడ్డు తినటం అలవాటు. కరెంట్ డిపార్ట్మెంట్, బొంగరాలపీడు 5వ లైన్. మా తాత ఇంటి ఎదురు ఇంకొక ఆయన ఉండేవాడు, తాతయ్య. ఆయనకు అప్పుడప్పుడు గొడవ అయ్యేది. మా తాతయ్య గారు ఏం చేశాడంటే, ఈ ఉడకబెట్టిన కోడిగుడ్లు తీసుకొని గిన్నెలో పెట్టుకొని ఆయన చూస్తుండగా గుడ్డు తీసి పగలు కొట్టుకొని పెంకు తెత్తుంటే
ఆయన దిగులు పెట్టుకునేవాడు. ఏమని? ఈడేందో యెహోషువ గాడు, మా తాత పేరు యెహోషువ, నాకేదో గుడ్డుతో అంజనం వేసాడో ఏదో మొత్తానికి మంచాన్ని పడ్డాడు ఒక వారం రోజులు. నేను అటుగా వెళ్తుంటే నన్ను స్వతంత్రించాడు. ఒరే విజయబాబు అనేవాడు ఆయన. ఏం తాతయ్య అన్న, నువ్వు ఇంత ప్రార్థన చేస్తున్నావు, మీ తాత అంతా మంత్రాలు చేసేవాడు ఎవడు లేడురా అని అన్నాడు. మా తాతకి ఏం మంత్రాలు వచ్చు అన్న. నేను ఎంతో మాట్లాడుతున్నాడు. మళ్ళీ మా తాత గిన్నె తెచ్చుకొని గుడ్డు బాలు కొట్టుకొని ఉడకబెట్టుకొని తింటున్నాడు. అది చూడాడు. ఇప్పుడు కూడా నువ్వు నేను మాట్లాడుకుంటున్నామని ఇద్దరికి చేస్తున్నాడు అన్నాడు. నాకెందుకు చేస్తాడు? అది నీ పిచ్చి తాతయ్య అనేవాడిని. కాకపోతే నువ్వు చూడు కావాలంటే వాడు మళ్ళీ గుడ్డి ఇవ్వడు, నీకెవడు అని అంటాడు. నేను పోయి మళ్ళీ తాతయ్య దగ్గర తీసుకొని ఒలుచుకొని టీ తాతయ్య అని తిన్నా. అప్పుడు ఆయనకు డౌట్ పోయింది. సరే నువ్వు తినమంటే తినడు. మళ్ళీ కర్ణ పిశాచ తంత్రాలు ఎప్పటికీ మనం పాటిస్తాం. అంటే మన శరీరమే ఐగుప్తు. ఏం చేస్తామో భక్తి ఆరాధన, మళ్ళీ టైం చూసుకుంటాం, దినాలు చూసుకుంటాం. అవి దినాలు లేదే భోజనాలు లేవు, టవల్ వేసుకుందే కీడుబోదు అనుకుంటాం. చచ్చిపోయినప్పుడు కార్డు ఇస్తారుగా ఇంటికి వచ్చి, బయటే ఉండి దాన్ని పంపించేసి చించేసి కాలువలు వేస్తావు. దినానికి వెళ్ళినప్పుడు నీకు ఒక గిన్నె, తోడుకోళ్ళకు ఒక గిన్నె, పిల్లకు ఒక గిన్నె అడిగి మరీ తీసుకొని వస్తావు. కాడుతో వచ్చే ఆత్మ గిన్నెలతో రావేమో మరి అండి. ఐగుప్తులో విగ్రహారాధన ఉంది. ఐగుప్తులో దేవుని బిడ్డలారా సోది చెప్పేవాళ్ళు ఉన్నారు, కర్ణ పిశాచ తంత్రాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో పాటు ఇశ్రాయేలీలు కూడా యెహోవా దేవుని ఆరాధిస్తున్నారు, కానీ వాళ్ళ దేవత బొమ్మలను మొక్కటానికి ఇష్టపడలేదు. చప్పలు కొట్టి కనపరచండి ఒకసారి, గట్టిగా గట్టిగా కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే 15వ అధ్యాయము 14వ వచనం తొందరగా చదవండి. యెహోవా ఐగుప్తు మీద మూర్ఖత గల ఆత్మను కుమ్మరించాడు. ఏమండి, ఐగుప్తుల మీదంట మూర్ఖత కలిగిన ఆత్మ ఉంది. ఇది చూడండి, ఇప్పుడు మన భారతదేశపు నాయకుల్ని నేను అనే అంత మాతృపోవాడిని కాదు, కానీ వాళ్ళ మీద ఉన్న ఆ మూర్ఖపు ఆత్మే ఈనాటి నాయకుల మీద కూడా ఉంది. స్వేచ్ఛనివ్వట్లేదు, ఆరాధన చేసుకొనివ్వట్లేదు. మందిరాలను కూలుస్తున్నా వచ్చి రెస్పాండ్ అయ్యేవాళ్ళు లేరు. ఏమండి, మన పక్షంగా నిలబడే ఒక్క నాయకుడు లేడు. అందుకే మన పక్షంగా నిలబడగలిగిన ఒకే నాయకుడు, ఏకైక నాయకుడు నజరేయుడైన యేసుక్రీస్తు వారు. చప్పలు కొట్టి కనపరచండి. మూర్ఖత కలిగిన ఆత్మతో నింపబడ్డారు. ఇంకా యెహోవా దేవుణ్ణి ఏం తెలుసుకుంటారు? యేసయ్య త్యాగాన్ని ఏం తెలుసుకుంటారు? పరిశుద్ధాత్మ కార్యాలను ఏం తెలుసుకుంటారు? ఇక ముగింపు చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళల్లో. ఇంత దారుణమైన ప్రజల మధ్య మనం భక్తి చేయలేమని ఇశ్రాయేలీలను విడిపించాడండి. మీరు ఎప్పుడైనా గమనించారా? ఇంత పెద్ద మందిరాలకు వెళ్తున్నారు, ఆచారాలే మానలా. కదిలితే మనం హిందువుకి సువార్త చెప్పటానికి వెళ్తాం, నువ్వేం మారావు అంటున్నాడు వాడు. అన్ని మా దినాలేగా మీరు పెట్టుకుంది, మీకేమైనా ప్రత్యేకమైనవి ఉన్నాయా? మేము చూసినట్టు తిథులు చూస్తున్నారు, నక్షత్రాలు చూస్తున్నారు, సిద్ధాంతాలు చూస్తున్నారు. బైబిల్లో సిద్ధాంతం ఎక్కడ లేదు, కొలతలతో కట్టాడంతే. ఏదైనా కొలతలు వేరు, సిద్ధాంతం వేరు. దైవ జనాంగమా, అలాంటి వ్యక్తుల నుంచి ఉండటానికి ఇష్టపడని లేదు. వాళ్ళు సోది చెప్పేవాళ్ళు, కర్ణ పిశాచ తంత్రాలను వాళ్ళు ఆచరిస్తున్న వాళ్ళు, విగ్రహారాధన కలిగిన వారు. రెండంతల ఇబ్బంది. సూర్యదేవుణ్ణి ఆరాధిస్తున్నారు, చెయ్యకపోతే మీ బిడ్డలను చంపేస్తారు. పెట్టి చాకిరి చేపించుకొని ఏదో అంత పొట్టకూటికని వాళ్ళే చెప్పారుగా. స్టార్టింగ్ వాడు చదివాం కదా, పొట్టకూటి కోసం నువ్వు అవన్నీ చేయాలా?
నేను మొన్న డేవిడ్ అన్న కొట్టులోనే షాపులోనే ఒక పాస్టర్ గారిని అడిగా, బావా అంటాను స్వతంత్రించి ఆ పాస్టర్ గారిని, ఉన్న పలంగా మతోన్మాదులు మీ మందిరానికి వచ్చి పలానా దేవుడు పేరెత్తి బొట్టు పెట్టి అనకపోతేనే నిన్ను చంపుతారేమో, చంపేస్తామంటారేమో, ఏం చేస్తావని అడిగా. అతను అన్నాడు, నలుగురు ముందు నా పరువు ధీమాకని అది ఇంతలో ప్రేమతో ఒక మాట అన్నాడు. అని నేనైతే నా సంగతి చెప్తున్నా, వాళ్ళు నన్ను చంపినా చచ్చిపోతా, సావు వచ్చినా చచ్చిపోతా. ఆ చచ్చేదేదో క్రీస్తు కొరకే నేను చచ్చిపోతే ఎంత బాగుండును. ఫైనల్ ఒక మాట చెప్తున్నా, నీ దగ్గరకు వచ్చి యేసుక్రీస్తుని కాదంటే నీకు చాలా బెనిఫిట్స్ ఇస్తామంటే కాదంటావేమో అని చెప్తున్నా. యేసయ్యను తప్పించి నువ్వు ఏం చేసినా నిన్ను రాజరికంలో పెంచుతావంటే యేసయ్యను వదులుకుంటావేమో అని అంటున్నా. అలాంటి రోజు వస్తే నువ్వు చచ్చిపోవటం మేలు. మన గొంతు మీద కత్తి పెట్టి యేసు ప్రభు దేవుడు కాదు, నేను చెప్పిన వాడే దేవుడు అనమంటే నేనేం చేస్తా తెలుసా, ఆ కత్తికి ఇంత పొడుచుకుంటా. నిజమండి, నేను మాటలు చెప్పేవాడిని కాదు, నేను బతికినా చచ్చినా నా దేవుడు యేసు ప్రభువే. మా తాతయ్య గారు చనిపోయాడని తెలిస్తే నన్ను పెంచిన ఆయన, ప్రేమించిన ఆయన, ఎంత కావాలంటే అంత ఇచ్చే ఆయన. ఇంకో మాట, మందిరం కట్టించిన ఆయన. ఈ రాత్రి తాతయ్య ఇక్కడ మీటింగ్ ఉంది, ఆ బ్రదర్కి పెద్దగా ఖర్చులు ఏం రాలేదు తాతయ్య, మీటింగ్ ఖర్చు ఇవ్వమంటే మొత్తం ఇచ్చేస్తాడు. అట్లాంటి తాతయ్య. వాక్యం చెప్తున్నాను, వెంకటప్పి కాలనీలోనే 50 కాల్స్ వచ్చినాయి, ఎత్తట్లేదు నేను. ఇంటి దగ్గర నుంచి చనిపోయాడు. వాక్యం అంతా, నాకు వాక్యం అంటే అంత ప్రాణం. ఈరోజు పెళ్లి దగ్గర కూడా కోప్పడ్డా. మీ పెళ్లి కంటే నాకు దేవుని మాటలు చాలా ప్రాముఖ్యం. ఈరోజు ఎవరు బలహీనం ఉంటారో వాళ్ళైనా బలపడతారు, లేదా దేవుని మాట చెప్పకుండా నేను పోతానేమో. ఎప్పుడు సమయం వచ్చినా మనం దేవుని మాటలు పంచుకుంటూనే ఉండాలి, ఆ మాట ప్రకారం జీవిస్తూ ఉండాలి. చప్పట్లు కొట్టి కనపరచండి ఒకసారి గట్టిగా. మూర్ఖత కలిగిన ఆత్మను పొందిన వారు, వాళ్ళకి దేవుని కార్యాలు ఏమర్థమవుతాయి? ఐగుప్తులాగానే ఉన్నాం. ఇప్పుడు చెప్పండి, ఐగుప్తు ఎవరండి? చెప్పండి. నా శరీరం అనండి. ఒక ఆమె అంది మన శరీరం అంది. ఏమంది? పాపం ఎవరు చేశారు అంటే మనమే అంది. నన్ను కలపమాకు తల్లి, నేను అవన్నీ దాటి నా శరీరాన్ని నలగొట్టుకుంటా నేను ఉన్నాను. నువ్వు అనుకో, ఐగుప్తు నా శరీరమే, దీనికి అన్ని కోరికలు ఉన్నాయి. లేవని చెప్పండి ఇక్కడ ఈ రాత్రి. లోపలేమో ప్రార్థించాలని ఆత్మ. ఆ పాట కూడా రాశాను, ప్రార్థన పాట. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనము. ప్రార్థించాలని మనసు ఉంది కానీ చెయ్యనివ్వని ఏదో బలహీనత. ఆత్మదేవ నా పక్షముగా విజ్ఞాపన చేయవా అని పల్లవి రాశాను. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. అది కూడా చేస్తున్నాడు భాస్కర్ అన్న. మన ఇంటి ముందు ఉన్న వాళ్ళు ఏమండి, వాళ్ళ దగ్గర ఎంత తలంత ఉందో మనకే అర్థం కాదు. మనోడేగా పాటలు పాడతాడు తెలిసిలే అనుకుంటాం. స్టూడియోలో చేసే వ్యక్తులే, అన్న బాగా ట్యూనింగ్ చేస్తున్నాడు, చేపించుకొని కీబోర్డ్ అబ్బాయికి చెప్పి వెళ్ళాడు, తబలా విజయ్ పాల్. నిజం. ఈ దేవ ఎవరో కాదు, దేవతో పాటు నేను అప్పుడులో కరెంట్ పని చేసేవాడిని. ఏ లైటింగ్స్ కావాల్సి వచ్చి అప్పుడులో మేమిద్దరు ఫ్రెండ్స్. నేను చెప్పుకోవటానికి ఏం సిగ్గుపడను. ఈరోజు నేనేదో పాస్టర్ని అయ్యి నేనేదో కొంచెం సంపన్న స్థితిలో, నాకంటే ఆయన సంపన్నుడు, దేవునికి స్తోత్రం. ఈరోజు ఆ పాట అంత అద్భుతంగా వచ్చిందంటే మా ఫ్రెండ్ మంచి రికార్డింగ్ చేశాడు. పెద్దలందరూ
నాతో నిత్యం ఆ యేసు బాబాయ్, తెలుసుగా యేసు బాబాయ్, మీకు తెలుసా? మీ కాలనీ అయినా మురికిపూడి యేసు బాబాయ్, తర్వాత వెంకటేశ్వరరావు బాబాయ్, దేనే బాబాయ్, నేను వీళ్ళని బాబాయ్ అంటూ పిలుస్తుంటా. కానీ ఈ 2 నెలల్లో వాళ్ళు కూడా అంత ఆత్మీయంగా, అంతకుముందు లేరని కాదు, మేము ఖాళీ లేము, అన్ని ప్రాంతాలకు వాళ్ళు కూడా మీటింగ్లకు వస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ గ్రూప్ నాయకుడు డేవిడ్ అన్న. ఈ మధ్యకాలంలో సాల్మన్ అన్న కూడా రావటం చాలా సంతోషపడుతూ ఉన్నాను. ఏదేమైనప్పటికీ అందరూ, లింకన్ అన్న కానీ, జానీ అన్న కానీ, ఒకసారి జానీ అన్న కోపం ఎక్కువ అంటగా, అన్న అంటావేంది నన్ను అన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఐగుప్తులో ఎందుకు వాళ్ళని ఉండనీలేదు? ఎందుకండి? వాళ్ళు 2 అంతలు ఇబ్బంది కలుగు చేస్తారు. వాళ్ళు సూర్యదేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పండి, విగ్రహాలతో నింపబడిన వాళ్ళు శోధ కర్ణపిశాచ తంత్రాలు కలిగి ఉంటారు. ఏమండి, బాల్యంతకి తలుపు దగ్గర పొలుగేసేది ఎవరండి? మీరే. ఎందుకు పొలుగేసేది? నీ గుండె మీద పెట్టుకోపోయావా? ఇక్కడ పొలుగు చెప్పు పెడతారు. ఎక్కడ మారావు? ఐగుప్తులకు నీకు అసలు ఏ మాత్రం కూడా తేడా లేదు. అవి పెడితే దెయ్యం ఆగిద్దా? ఆత్మ ఇదిగో నా పక్కకు వస్తాడు. ఆయన దగ్గరికే వెళ్ళాడు, దేవుని దగ్గరికే వెళ్ళాడు. నువ్వు అనుకుంటున్నావు అంతే రాడని. బైబిల్ గుండె మీద పెట్టుకుంటే ఈ గుండె మీద సాతానుగాడు రాడు అనుకుంటున్నావు, వచ్చి పేట్మని చంపకేసి కొట్టి వెళ్తాడు. ఏమంటే వింటున్నారా? వాక్యం కానీ మనసులో ఉండి హృదయంలో పెట్టుకొని అది మనం ఏమండి ఇదిగో మన దేహంలో చూపించగలిగితే సాతాను మన దగ్గరికి రావటానికి కొంచెం దేవుడు పర్మిషన్ తీసుకొని రావాల్సి వస్తుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. నువ్వు అన్నీ చేస్తూ ఉంటావు. ఒక ఆమంది నాతో, అన్నయ్య సాతాను మమ్మల్ని భలే శోధిస్తున్నాడు అంతే. ఎందుకమ్మా దినాలు పాటిస్తున్నావనే? సోది కనుక్కొని వచ్చావనే? కర్ణపిశాచ తంత్రాలు చేస్తున్నావనే? చెప్పు కడుతున్నారండి జామకాయ చెట్టుకి. ఎందుకు కడతారు? ఫలాలు ఎక్కువగా వస్తున్నాయని. ఇవన్నీ మనమే చేసేది. పసుపు రాసుకుంటారుగా, ఇది అంటారు యాంటీబయాటిక్. మళ్ళీ నాకే చెప్తున్నారు అది. సరే రాసుకుంటే రాసుకున్నావు, మగాయనికి రాయటం ఏంది? ఈ అమ్మాయి బాలింత నీళ్లు పోస్తారు, ఆ పిల్లేమో 9 మాసాలు మోసి అది నీళ్ళు ఎప్పుడు పోస్తారో కొంచెం అంత అన్నం తిందాం అనుకుంటుంది ఆ అమ్మాయి పేరుని చెప్పుకొని మీరందరూ నీళ్లు పోసుకొని బావ వరుస అయినోడికి నీళ్లు పోసారు మా ఏరియాలో. విశ్వాసులే. ఇవన్నీ ఐగుప్తు ఆచారాలు అంటున్నా. నువ్వు చేస్తే లేనిది కానీ నేను చెప్తే నీకు బాధ అనిపించకూడదు. అవేవి నాకు తెలియవండి. ఒక నక్షత్రం తెలియదు అంటే నేను ఒక పౌర్ణమి, ఒక అమావాస్య, ఏవి నేను కనుక్కోలేదు. ఈరోజు మనవరాళ్ళతో దీవెన పొందుతున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు రాసిస్తున్నావు, మాకు పిల్లలు పుట్టాలి, మాకు మనవళ్ళు కావాలి, మనవరాళ్ళు కావాలి, నువ్వు రాసిస్తున్నావు. నేను దేవుడు పని చేసుకుంటే వెళ్తున్నాను. దేవుడే వాటన్నిటిని ఇస్తున్నాడు మాకు మా పిల్లలకు తెలియవు. ఇక దాడుతున్నాను. వాళ్ళ మీద మూర్ఖత కలిగిన ఆత్మ ఉంది. ఎంత చెప్పినా మూర్ఖులే, గొనుగుతూ ఉంటారంటే ఎప్పుడు చూసినా. అందుకే ఇశ్రాయేలీయులు వాళ్ళని చూసి నేర్చుకున్నారు. మోషే మీద గొనికారు వాళ్ళని చూసే. భాస్కర్ అన్న పాడి చూసి డేవిడ్ అన్న అన్నాడు, ఇంక నువ్వు పాడలేవు కానీ నేను పాడతాను అంటున్నాడు. ఏదో ఓ పల్లవి పాడమన్నాడు, పాడాడు. అంటే మనం ఏది చేస్తే ప్రజల మీద అది ప్రభావితం చేయబడింది. నేను ఎప్పుడొచ్చినా అక్కడ దేవుని పనే జరగాలని కోరుకుంటున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, ఇలాంటి ఐగుప్తీయులకు మరి దేవుడు ఏం చేయాలి? కఠినమైన శిక్ష వేయాలిగా. ఇటు చూడండి, ఆయన ప్లానింగ్. స్వాతంత్ర దినోత్సవం నాడు చెప్తున్నాను, వాళ్ళ నుంచి వీళ్ళని వేరు చేసి ఇశ్రాయేలీయులకు స్వేచ్ఛనిచ్చి వాళ్ళనేమో మరి ద్వేషించినట్టేగా. ఐగుప్తీయులను ఒక తెగని వాళ్ళ మీద ద్వేషిస్తే కొంతమంది అన్యజనులు ఏం మాట్లాడతారంటే, ఈయన చూడు తన ప్రజల్ని కాపాడుకున్నాడు, ఐగుప్తుల్ని ద్వేషించాడు, వాళ్ళకి తెలియక చేశారు, మరి వాళ్ళు కూడా క్షమించవచ్చు కదా అని అంటే, ఇదే 19వ అధ్యాయంలో వాళ్ళ చరిత్ర ముగింపు చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. చూడండి, పరిశుద్ధ గ్రంథమందు 19వ అధ్యాయం 20వ వాక్యం. అది ఐగుప్తు దేశంలో సైన్యములకు అధిపతి యొగు యెహోవా సూచనగాను సాక్షార్థముగా నుండును. బాధకులను గూర్చి వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారి నిమిత్తం సూర్యుడైన ఒక రక్షకుణ్ణి పంపును, అతడు వారిని విమోచించును. అంటే ఇది యేసయ్యను గురించిన ప్రవచనం. స్తోత్రం చెప్పండి. బాధకులు అంటే వాళ్ళే. ఐగుప్తుల గురించి ఇశ్రాయేలీయులు దేవుడికి మొరపెడితే యేసయ్యను, మీకు తెలుసా, చిన్నప్పుడు హేరోదు రాజు చంపబోతే వాళ్ళ అమ్మ నాన్న యేసేపు మరియమ్మ ఐగుప్తుకే తీసుకొచ్చారు. యేసయ్య మనుషులను మాటతో రక్షించాల్సిన అవసరతే లేదు, ఆయన నీడ ఆ ప్రాంతంలో పడిన దానికి దీవెనే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రైట్. చదవండి. విమోచించును. 21వ వచనం. ఐగుప్తులు తెలుసుకొనున్నట్లు యెహోవా తనను వెల్లడిపరుచుకొనును. ఆ దినమున ఐగుప్తీయులు యెహోవాని తెలుసుకొందురు. చూసారా, ఐగుప్తులకు కూడా అమ్మో ఈయనే దేవుడు తెలియపరిచాడు. తన ప్రజలను డివైడ్ చేశాడు, తన ప్రజలను వారి నుంచి విడుదల కలుగు చేశాడు. వాళ్ళని ఎంత బాధలు పెట్టినా వాళ్ళ దేవుడు వచ్చాడు, రక్షించాడనే ఒక సూచన వాళ్ళకి కనపరిచాడు. ఇప్పుడు ఏమంటున్నాడు చదవండి, 22వ వచనం. యెహోవా వారిని కొట్టును. ఎవరిని? స్వస్థపరచవలెనని ఐగుప్తీయులను కొట్టును. చప్పట్లు కొట్టి కనపరచండి గట్టిగా. ఆయనకి వీళ్ళు వాళ్ళు అని తేడా లేదు, మనకే ఉంది. మేము పలానా మతం పలానా కులం అని మనకే ఉంది. తన ప్రజలను బయటికి తీసుకొచ్చాడు, ఐగుప్తులను స్వస్థపరిచాడు, ఐగుప్తులను తన వైపుకు తిప్పుకున్నాడు. ఈ వచనాలు చివరిలో రాస్తాడు, వాళ్ళకు కూడా 3వ భాగం స్వాస్థ్యం ఇచ్చాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది స్వాతంత్రం అంటే. హింస పెట్టేవాళ్ళని రక్షిస్తాడు, హింసకు గురైన వాళ్ళని రక్షిస్తాడు. ఇదండి ముగింపు. మనమేం కోరుతామంటే, మా భారతదేశాన్ని బుద్ధి చెప్పయ్యా, వాళ్ళందరికీ కాళ్ళు చేతులు పడిపోవాలయ్యా, నాయకులకి నాయన ఇది చేయి ఇది చేయి సావాలి అని శాపాలు పెడతాం. నో, మేము పాట రాసింది అందుకే, నాయకులు వింటే తెలుసుకొని అందరం కలిసిమెలిసి సువార్త చేసుకోవటానికి అవకాశం ఇస్తారని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళని రక్షించాలి. ఐగుప్తులకంట 3వ భాగం స్వాస్థ్యం ఇచ్చాడంటే ఇశ్రాయేలీయులతో పాటు. ఏమండి, హిందూ, ముస్లిం మనమే కాదు, సిక్కులు ఉన్నారు, జైన్లు ఉన్నారు, బుద్ధిజం, ఎరుకులు ఉన్నారు, యానాదులు ఉన్నారు, ఎన్ని రకాల జాతుల ప్రజలు, మనమందరం అన్నదమ్ములమే, అందరూ రక్షణ పొందాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అది స్వాతంత్రం అంటే. అయ్యా మా దేశ ప్రజల్ని మనమే, మా జాతి వాళ్ళని అంటాం కాదు, అందరి కోసం ప్రార్థన చేద్దాం. ఇది నిజమైన స్వాతంత్రం. వాళ్ళు రక్షణ పొందారు, తన బిడ్డలైన వారు రక్షణ పొందారు. అంటే శరీరం బాగుపడాలి, ఆత్మ బాగుపడాలి. దయచేసి లేచి నిలబడదాం, అందరూ లేచి నిలబడదాం. ప్రభువా మీకే వందనాలు. అందరు లేచి నిలబడదాం. ఏం పర్లేదులే నాయన, ఇంతసేపు ఆపినాడు ఆపడా, కొంచెం ఆగు. చిన్న ప్రార్థన చేసుకోండి, చిన్న ప్రార్థన. అందరూ ప్రార్థన చేసుకోండి.
స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. భాస్కర్ అన్న ప్రార్థన చేసుకోండి. నీ శత్రువు కోసం కూడా ప్రార్థన చేయమ్మా. ఇదిగో నీకు అప్పిచ్చి ఎగ్గొట్టిన వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయి. నేను జైలుకు పంపించిన వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయి. నీ మీద పడి ఏడ్చేవాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేయి. ఇదిగో మీకు కలిసి రాకుండా అడ్డుపడుతున్న వారి కొరకు కూడా ప్రార్థన చేయి. వాళ్ళు ఎటువంటి ఐగుప్తులైనా సరే, అది నీ శరీరమైన, నీ బంధువులు, స్నేహితులైనా సరే ప్రార్థన చేయి. వాళ్ళు రక్షణ పొందాలి, మనం రక్షణ పొందాలి. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం చెప్పండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకోండి మా, చిన్న ప్రార్థన చేసుకో. ఇంక వెళ్ళిపోబోతున్నాం, ఏం పర్లేదు, ఏం పర్వాలేదు అమ్మా. చిన్న ప్రార్థన చేసుకో. అయ్యా ప్రార్థన చేసుకో. ఐగుప్తు నీలోనే ఉంది. ఐగుప్తు నువ్వే, శరీరమే, నీ శరీరమే ఐగుప్తు. నీ లోపల ఇశ్రాయేలు ఎంత బాధపడుతున్నాడో, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయుడు నీ లోపల ఎంత బాధపడుతున్నాడో నీ ఐగుప్తు చేష్టాలకు ప్రార్థన చేసుకో. అయ్యా ఈ రోజు నుంచి నా శరీరం బాగుపడాలి, నేను బాగుపడాలి. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. చిన్న ప్రార్థన చేసుకో, వెళ్ళిపోదు కానీ ఏం పర్వాలేదు. ప్రభువా మీకు వందనాలు, వందనాలు, వందనాలు. అయ్యా నాయన, మాలోనే ఐగుప్తు లక్షణాలు ఉట్టి పడుతున్నాయి అయ్యా. రెండంతల ఇబ్బందులు మాకు మేమే పెట్టుకుంటున్నామయ్యా. మా శరీరం మా మాట వెనక, మా శరీరం చెప్పినట్లుగా మేము నడుచుకొని అయ్యా, మేము ఇష్టం వచ్చినట్టుగా నడుచుకుంటున్నాం తండ్రి. మేమే ఇబ్బందులు పాలవుతున్నాం. చిన్న ప్రార్థన చేసుకోండి, చిన్న ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తోత్రం. భారతదేశము స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. ఇంకా మీ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మీ పిల్లల కొరకు, మీ భర్త కొరకు, భార్య కొరకు. అయ్యా మేము ఐగుప్తు లాంటి నడకే మూర్ఖంగా ఉంటున్నామయ్యా. అన్నీ తెలిసిన వారమని మేము తండ్రి అహంతో ఉన్నాం. తగ్గింపు లేదు తండ్రి. శౌర్యాన్ని చూసుకొని మేము విర్రవీగుతున్నాం ప్రభువా. స్థితులు చూసుకొని గతులు లేకపోతున్నాం ప్రభువా. మతి లేక ప్రవర్తిస్తున్నాం ప్రభువా. మీకే వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. చేసుకో, చిన్న ప్రార్థన చేసుకో. హల్లెలూయా. యేసు నీకే వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రం, 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 స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకో, చిన్న ప్రార్థన, చిన్న ప్రార్థన. ఏం పర్లేదు. ఆరంభం కంటే ముగింపు శ్రేష్టమైనదిగా ముగించుకుందాం. చిన్న ప్రార్థన, చిన్న ప్రార్థన. ఇదేనోడు కొరకు కూడా ప్రార్థన చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రాలు, 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 స్తోత్రాలు. యేసు నీకే వందనాలు. రక్షక, ఐగుప్తులను రక్షించావు అయా నాయన. ఇశ్రాయేలీలను వేరు చేసి రక్షించావు. స్వార్థం లేని నిస్వార్థమైన దేవుడు అయ్యా. నీకు అందరూ కావాలి. నీకు హిందువు కావాలి, ముస్లిం కావాలి, క్రైస్తవులు కావాలి అయా. ఇదిగో ఎరుకలు కావాలి, యానాదులు కావాలి, ప్రతి జాతి ప్రజ కావాలి ప్రభువా. అయా కొండవారు, కోయవారు కావాలి. ఏ జాతిని విడిచిపెట్టేవాడు కాదు తండ్రి. నాయన నీకే స్తోత్రం, 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 స్తోత్రం. అయా మీకే వందనాలు, 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 వందనాలు. ఓ చిన్న ప్రార్థన చేసుకోండి, చిన్న ప్రార్థన. ప్రార్థనే మనకు విజయానికి మార్గం, మార్గం, మార్గం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభువా మీకే వందనాలు, 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 వందనాలు. యేసయ్యా మీకే స్తోత్రాలు, 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 స్తోత్రాలు. స్తోత్రం, స్తోత్రం. దేవా మీకే వందనాలు.
హలో చెక్ చెక్. అయ్యో భారతదేశము స్వేచ్ఛనివ్వలేదు మాకు. ఇదే నా దేశము భారతదేశము, స్వాతంత్ర్యం వచ్చిన స్వేచ్ఛనివ్వలేదు. ఇదే నా దేశము భారతదేశము, స్వాతంత్ర్యం వచ్చిన స్వేచ్ఛనివ్వలేదు. ఈర్ష్యతో ద్వేషములతో నిండి ఉన్నది, స్వార్థముతో రక్తపాతమవుతున్నది. ఈర్ష్యతో ద్వేషములతో నిండి ఉన్నది, స్వార్థముతో రక్తపాతమవుతున్నది. సరిచేయవా మా దేశ ప్రజలను యేసయ్యా, నీ కొరకు తెలియవా. సరిచేయవా మా దేశ ప్రజలను యేసయ్యా, నీ కొరకు బ్రతికించవా. ఇదే నా దేశము భారతదేశము, స్వాతంత్ర్యం వచ్చిన స్వేచ్ఛనివ్వలేదు. ఇదే నా దేశము భారతదేశము. మన భారతదేశం కోసం ప్రార్థన చేద్దాం. ఎవరిని మనం ద్వేషించొద్దు, అందరిని సరిచేయవా ప్రభు, అందరికీ రక్షణ దయచే ప్రభు. మమ్మల్ని హింసించిన వారి కొరకు ప్రార్థిస్తున్నాము. మా మీద నేరాలు మోపిన వారి కొరకు అందరికీ రక్షణ దయచే ప్రభు అని సువార్త చెప్పుటకు మా దేశము స్వేచ్ఛనివ్వదు. దైవజనులమంటే వెలివేతము చకోతలు. సువార్త చెప్పుటకు మా దేశము స్వేచ్ఛనివ్వదు. దైవజనులమంటే వెలివేతము చకోతలు. కుల పీచి మత పీచితో నిండిన మా దేశములో కుల పీచి మత పీచి నిండిన మా దేశములో మతోన్మాదులై విరుచుకుపడుతుంటే మారేదెవరు, మారు మనసు పొందేదెవరు. మతోన్మాదులై
కాల్చి మందిరాలు కూడగొట్టిరి. క్రీస్తులా ప్రేమించిన వారిపైన మందుకోలగులుచు బైబిల్ కాల్చి మందిరాలు కూలగొట్టిరి. పసిబిడ్డల మానాలకు విలువలేని మా దేశములో అయ్యో పసిబిడ్డల మానాలకు విలువలేని మా దేశములో అంతరాని వారమని ప్రాణాలను తీస్తుంటే మానవత్వమేది, మనిషికి దయాళత్వమేది. అంతరాని వారమని ప్రాణాలను తీస్తుంటే మానవత్వమేది, మనిషికి దయాళత్వమేది. ఇదే నా దేశము భారతదేశము, స్వాతంత్ర్యం వచ్చిన స్వేచ్ఛనివ్వలేదు. ఇదే నా దేశము భారతదేశము, స్వాతంత్ర్యం వచ్చిన స్వేచ్ఛనివ్వలేదు. ఈర్ష్యతో ద్వేషములతో నిండి ఉన్నది, స్వార్థముతో రక్తపాతమవుతున్నది. ఈర్ష్యతో ద్వేషములతో నిండి ఉన్నది, స్వార్థముతో రక్తపాతమవుతున్నది. సరిచేయవా మా దేశ ప్రజలను, యేసయ్యా నీ కొరకు బ్రతికించవా. సరిచేయవా మా దేశ ప్రజలను, యేసయ్యా నీ కొరకు బ్రతికించవా. ఇదే నా దేశము భారతదేశము, స్వాతంత్ర్యం వచ్చిన స్వేచ్ఛనివ్వలేదు. ఇదే నా దేశము భారతదేశము. ఆ పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నిజంగా మా భారతదేశాన్ని సరిచేయవా, రక్షించవా. అలాగనే ఐగుప్తులాగా బ్రతుకుతున్న మా శరీరాన్ని రక్షించవా, బాగుపరచవా. మా ప్రాంతాన్ని, మా కుటుంబాలను, మా సంఘాలను, మా పరిచర్యలను ఈ రాత్రి నెలకొకసారి ఆత్మీయ గాస్పల్ టీం వారు ఏదో ఒక దైవజనుని తీసుకొచ్చి నిర్వహిస్తున్నారు. వారిని కూడా మీరు దీవించరా. అందరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం పేరు పేరు వరుసన ఈ పాట కొరకు. అయ్యా, నిద్రపోయామో లేదో, ఎండలో చేసాం, వానలో చేసాం, ఇళ్ళల్లో చేసాం, కొట్టులో చేసాం. ప్రభు, అందరికీ మీ మెండైన దీవెనలు కుమ్మరించుదురుగాక. మీరే మహిమ పొందుకోమని, ఒక చిన్న కార్యక్రమంలో కూడా మీ కృప చూపమని యేసునామమున వేడుకొని ప్రార్థించి ముగిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరూ వందనాలు. జానీ అన్నకు మరీ వందనాలు. ఆయన ప్రేమతో సీడీ ఫోల్డర్ కూడా చేసుకొచ్చాడు. వాస్తవానికి ఒక్క నిమిషం కూర్చుంటారా? 1 minute. ఆయన ప్రేమతో చేసుకొచ్చాడు ఇది. వాస్తవానికి జానీ అన్న నన్ను ఒక్క రూపాయి కూడా అడగలేదు. నేను కూడా ఏ సహాయం చేయలేకపోయాను.
ఈ పాటలు చేయటం వలన ఆయనకున్న భారం అది. ఒక్కళ్ళకైనా సువార్త అందించాలి అనేది ఆయన భారం. అంతేగాని సంఘాలను వేరు చేసే ఉద్దేశం జానీ బ్రదర్ కూడా లేదు. ఆయనకున్న సంకల్పాన్ని దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను. నిజంగా ఇక్కడ మేమందరం కలిసి ఇది ఓపెన్ చేద్దాం అనుకున్నాం, కానీ మరి కొంతమంది రాలేకపోతున్నారు. ఈ ప్రాంతంలో అన్న శామ్యుల్ అన్న ఒకసారి రండి, పైకి రండి. శామ్యుల్ అన్న ఈ ప్రాంతానికి అమ్మ రాలేదు కాబట్టి ఫస్ట్ నుంచి నేను ఎమేలమ్మ ఆంటీని ఆ వేదిక మీదకి రావాలని కోరుకుంటున్నాను. రండి. అమ్మ ఉంటే అమ్మ చేతులతో చేయించేవాడిని. ఈ ప్రాంతంలో పిన్నామని పిలుచుకుంటున్నాను కాబట్టి ఆ వేదిక మీదకి రా ఒకసారి. అలాగనే నాకు అక్కలేదు, నేను ఇంటికి పెద్దోడిని. మానస అక్కను కూడా పైకి పిలుస్తున్నాను. ఒకసారి అక్క రండి. మంజుష అక్క రండి రండి. నా కొరకు ప్రార్థించటం, ప్రోత్సహించటం మీ అందరికి వందనాలు, పేరు పేరు వరుసన. చిన్న ప్రార్థన చేసి ఈ పాట అనేకులు ఆదరించేలాగా ఈరోజే సిఐ మినిస్ట్రీస్లో అప్లోడ్ చేసాం, చూడండి, తెలిసిన వాళ్ళకి పంపించండి. అది మన బాధ, మన భారం నాయకులు తెలుసుకొని కలిసి ఉండాలనే ఉద్దేశం ఎంత ఆ పాట. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి కలిగిన తండ్రి, నీకు స్తోత్రములయ్యా. నాయన ఇదిగో నా ప్రభా, ఈ చిన్న కూడికను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు. నిజమే నా ప్రభా, బిడ్డ 40 దినములు నా తండ్రి ఉపవాసం ఉన్నప్పుడు నా ప్రభా అయ్యా, ఎంతగానో నా తండ్రి నీకు మొర పెట్టుకొని ఉన్నామేసయ్యా, నీకు స్తోత్రములు. 21 రోజుకే నా ప్రభా అయ్యా మరి చనిపోతారని నా ప్రభా అయ్యా మరి చెప్పుచున్నప్పుడు నా ప్రభా 40 రోజులు విజయ బాబు నా ప్రభా ఉపవాసం ఉండి నా తండ్రి ఈ పాటలకి నా తండ్రి ఈ కూడకి నాయన ఇంకా విశ్వాసములో కొనసాగించండి నా తండ్రి. పరమ జ్ఞానమును నా తండ్రి బిడ్డకు ప్రసాదించమని అడుగుతున్నాను యేసయ్యా, నీకు స్తోత్రములు. నీవు జీవము కలిగిన దేవుడివి నా ప్రభా, జీవాధిపతివి, సర్వోన్నతుడివి, సర్వశక్తి కలిగిన దేవా, నీకు స్తోత్రములయ్యా. ఈ వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ స్థలంలో నిజమే నా ప్రభా ఎంతోమంది వచ్చి నాయన నీ సువార్త ప్రకటించుచున్నారు నా ప్రభా, నీకు స్తోత్రములు. ఎంతమంది అయితే రాలేక వెనుకబడిపోతున్నారో నా ప్రభా, ఈ ప్రాంతం అంతా నా ప్రభా నీ కృప చూపించండి అయ్యా. ప్రతి బిడ్డని నా ప్రభా నడిపించండి అయ్యా. అయ్యా నిన్ను ఎరగక ఎంతమంది అయితే ఉన్నారో నా ప్రభా, నీ మహిమ తెలుసుకోలేక, నీ బాటలో నడవలేక, నీ సన్నిధిలో ఉండలేక నా ప్రభా ఉన్నవారిని అందరినీ నా ప్రభా అయ్యా నీ మహిమ చూపించండి అయ్యా, నీ కరుణ చూపించండి అయ్యా. నీ కృప నా తండ్రి వారికి తోడుగా ఉంచండి, నీ సన్నిధి నాయన తోడుగా ఉంచండి నా ప్రభా, నీకు స్తోత్రములు. మోసేని నువ్వు నాయన నడిపించిన దేవుడివి, అబ్రహాముకు నా తండ్రి మాట్లాడిన దేవుడివి నా తండ్రి అయ్యా. మా పితరులతో నువ్వు మాట్లాడిన దేవా, నీకు స్తోత్రములు. మాతో మాట్లాడిన తండ్రి ఈ వాక్యము నిజమే నా ప్రభా. ఐగుప్తులో నా ప్రభా ఏ రీతిగా అయితే నా ప్రభా అయ్యా జరిగి ఉన్నదో ఆ మాటలు మేము ఇప్పుడు ఇని ఉన్నాం నా తండ్రి. దాన్ని విడిచిపెట్టి వచ్చినప్పుడు నా ప్రభా అయ్యా ఇదిగో నీ సన్నిధిలో మేమందరము ఉండగలుగుతాం గనక నా ప్రభా అయ్యా దాన్ని విడిచిపెట్టి నీ సన్నిధిలో ఉండటానికి సహాయం దయచేయమని, ముఖ్యంగా నా తండ్రి కుమారుణ్ణి మీరు దీవించి ఆశీర్వదించి విశ్వాసములంగా కొనసాగించి వాక్యములో బలపరచమని, మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అలాగనే భాస్కర్ అన్న గారి మిస్సెస్ అక్క కూడా, సంతోష్ అక్క ఉందా? అక్క రండి. జానీ అన్న నాకు బ్రదర్ కంటే ఎక్కువ, దేవునికి స్తోత్రం. ఇవ్వండి అక్క, రండి, మీరు పట్టుకోండి.
వీళ్ళు అక్కోళ్ళు కట్ చేస్తారు. ఉం? ఉం. రండి. దేవా అసలు మర్చిపోయాడుట నువ్వుట్రా. ఈ పాట ఇంత అద్భుతంగా రావటానికి కారణం నువ్వేరా. ఒకసారి రా, పైకి రా, రారా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. చించి పట్టుకొని చించండి. స్వేచ్ఛనివ్వలేదు మాకు. బ్లెస్సింగ్స్ తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సన్నిధి సహవాసం చేరి వచ్చిన మనకని ఐగుప్తును విడిచి దేవుని కొరకు ఇశ్రాయేలీలాగా ప్రత్యేకంగా బ్రతికే ప్రతి ఒక్కరికి ఆయన కృపతోడై నిత్య రాజ్యానికి మనలను సిద్ధపరచును గాక. ఆమె అందరికీ